ఎన్నాళ్ళుగానో మొక్కల ప్రేమికులందరూ కూడా ఎదురు చూసే నక్లెస్ రోడ్ లో జరిగే మన నర్సరీ మేళ ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి మొదలవ్వాల్సింది ఆగస్టు 31 నుంచి స్టార్ట్ అవుతుందండి. 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు 6 రోజులు ఉంటుంది అనమాట పండుగ. ఇది మొక్కల ప్రేమికులందరికీ జరుపుకునే మంచి పండుగ. సో చాలా ఎక్కువ వర్షాల వల్ల నర్సరీలో అందరూ కూడా చాలా మొక్కలు డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఎగ్జిబిషన్ పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి ఈ సంవత్సరం. సో 31 నుంచి జరిగే మేళాలో మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టోర్ తరపు నుంచి కూడా ఒక స్టాల్ పెడుతున్నాం కదా ఎవరి ఇయర్. సో లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే పెట్టామో ప్లేస్ C27 స్టాల్ నెంబర్, అదే పొజిషన్ లో ఈ సంవత్సరం కూడా మన స్టాల్ ఉంటుందండి. సో తప్పకుండా మీరు అందరూ అక్కడికి రావాలి. వచ్చి మన స్టాల్ లో దొరికే చాలా స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చండి. సో నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మన ఈ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టాల్ C27 అండి. సో తప్పకుండా మీరు అందరూ ఎగ్జిబిషన్ కి రండి. మన స్టాల్ లో ఈసారి చాలా రకాల వెరైటీ ఆఫ్ మొక్కలు మన స్టాల్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం అండి మీ అందరికీ కోసం. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్ట్రాబెరీస్ అండి. స్ట్రాబెరీస్ ఇప్పుడు మన స్టాల్ లోకి అందుబాటులోకి వచ్చినాయండి. ఆల్రెడీ మన ఆన్లైన్ స్టోర్ లో కూడా అందుబాటులోకి వచ్చేసినాయి. సో ఈ సంవత్సరం చాలా మంచి స్ట్రాబెరీస్ మనం తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఈసారి ఒక స్పెషల్ ఫ్యాబ్రిక్ కోకోపీట్ గ్లాసులతో తీసుకుని రావడం జరిగిందండి. సో ఇవి డైరెక్ట్ గా మనం పెట్టేసుకోవడమేనండి, ఇంకేం తీయక్కర్లేదు. ఈ కవర్ ఏదైతే ఉందో ఈ క్లాత్ స్పెషల్ క్లాత్ అది బయోడిగ్రేడబుల్ అండి. సో ఆటోమేటిక్ గా అది మట్టిలో కరిగిపోతుంది అనమాట. ప్లాంట్స్ మట్టికి చాలా మంచి ప్లాంట్స్ వచ్చినాయండి, హెల్తీగా చాలా బాగున్నాయి అనమాట ప్లాంట్స్ అన్ని కూడా. సో మంచి ప్యాకింగ్ తో చాలా బాగా వచ్చినాయండి ప్లాంట్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ మన ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంటాయండి. అలాగే దీంతో పాటు మనకి స్పెషల్ సియామ్ రెడ్ అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మన ప్లాంట్లు స్టోర్ లో తీసుకొస్తున్నాము. అలాగే అంజీర్ అండి, ఇంతకుముందు నేను ఒక వీడియోలో మీకు చూపించాను. బ్రౌన్ పర్పుల్ కలర్ లో అంజీర్ ఫ్రూట్స్ వస్తాయండి. అంజీర్ మా ఇంట్లో పెట్టినప్పుడు ఇన్ని కాయలు కాసిస్తే చాలా మంది ఆ వీడియో చూసి మాకు కావాలన్నారు. సో అందుకని అది కూడా ఇప్పుడు మొక్కలు తీసుకురావడం జరుగుతుందండి. సో ఆ మొక్కలు కూడా మన స్టోర్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మన స్టోర్ లో మీకు అందరికీ తెలుసు స్టాండ్స్, పందిర్లు అన్ని కూడా అక్కడ డిస్ప్లేలో ఉంటాయండి. మీకు కావాల్సిన చూసుకుని మీరు అక్కడ ఆర్డర్ ఇచ్చుకుని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా గార్డెన్ టూల్స్, అలాగే గార్డెన్ కావాల్సిన ఫెర్టిలైజర్స్, మన ఆర్గానిక్ గా చేసేటన్నిటికీ కూడా ఈ ట్రైకోడర్మా, సూడోమానస్ ఇటువంటి అన్ని రకాలు, వాటితో పాటు గ్రో బ్యాగ్స్, ఇన్ని రకాలు మన స్టాల్ లో అందుబాటులో ఉంటాయండి. C27 మన స్టాల్ నెంబర్ అండి. గేట్ నెంబర్ 1 లోంచి లోపల ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ కి తిరిగి ఇమీడియట్ గా రైట్ టర్న్ తీసుకుంటే రైట్ సైడ్ లో మనది 4th స్టాల్, కార్నర్ స్టాల్ కనపడుతుందండి, C27 అని. అలాగే అంతే మాదొక్కటే కాకుండా ఈ నర్సరీ మేళ ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చూడాల్సిన ఒక మంచి మనకి మొక్కల ప్రేములందరికీ కూడా ఎంతో ఉపయోగపడే, అలాగే మన కంటికి ఆహ్లాదాన్ని ఇచ్చే ఎగ్జిబిషన్ అండి ఇది. సో ఎన్నో రకాల కొత్త మొక్కలు చూడొచ్చు, కొత్త టెక్నాలజీస్ చూడొచ్చు అక్కడ మీరు మన మొక్కలు పెంచుకోవడానికి. సో ఇవన్నీ కూడా మనకు అక్కడ ఒకే చోట కనబడే ప్లేస్ అనమాట. ఇది హైదరాబాద్ నక్లెస్ రోడ్ అండి. నక్లెస్ రోడ్ అంటే ఇప్పుడు కొత్తగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఎక్కడైతే పెట్టారో దాని ఎదురుగుండా రోడ్డే నక్లెస్ రోడ్ అండి. అంటే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందని చెప్తున్నాను. సో నక్లెస్ రోడ్ లో జరిగే ఎగ్జిబిషన్ కి మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి. వచ్చి మీ ఎగ్జిబిషన్ లో మీకు కావాల్సినవి కూడా చాలా రకాలు అందుబాటులో ఉంటాయి, కొనుక్కోవచ్చు. మీ ఇంటికి కావాల్సిన డెకరేటివ్ దొరుకుతాయి, అలాగే మొక్కలు దొరుకుతాయి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ దొరుకుతాయి, ఆర్కిడ్స్ దొరుకుతాయి, ఇట్లా చాలా రకాలు దొరుకుతాయి అనమాట. సో ఎగ్జిబిషన్ అన్నది ఆగస్ట్ 31 నుంచి మొదలెడితే సెప్టెంబర్ 5 వరకు జరుగుతుందండి ఎగ్జిబిషన్. సో ప్లాన్ చేసుకుని మీరు ఖచ్చితంగా ఎగ్జిబిషన్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో తెలియని వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. సో ఎక్కువ మొక్కల ప్రేమికులందరూ కూడా ఎగ్జిబిషన్ కి వస్తే చాలా బాగుంటుందండి. సో అందరూ మీ పిల్లలతో కూడా వచ్చి అక్కడ ఫుడ్ కార్నర్స్ కూడా ఉంటాయి, ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. సో తప్పకుండా ఎగ్జిబిషన్ కి రండి. సో మంచి పెద్ద నర్సరీ వాళ్ళు కూడా అక్కడ మొక్కలు కానీ, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ రకరకాలు దొరుకుతాయి అక్కడ మనకి. సో అవన్నీ కూడా మీరు చూసుకుని తీసుకోవచ్చు అనమాట. అంటే చాలా మంది నన్ను ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు అనమాట, ఎప్పుడు వస్తాయని. మనం చాలా మంచి క్వాలిటీ స్ట్రాబెరీ ప్లాంట్స్ తెప్పించాము. ఇవన్నీ కూడా డైరెక్ట్ పెట్టుకుని స్ట్రాబెరీ ప్లాంట్స్, ఇందులో మనకి ఇంకా గ్లాస్ కానీ అవన్నీ ఏమి ఉండవు. సో డైరెక్ట్ గా మొక్కను డైరెక్ట్ గా పెట్టేసి ప్లాంట్ చేస్తే సరిపోతుంది. సో స్ట్రాబెరీకి మీరు ముఖ్యంగా ఏం చేయాల్సింది ఏంటంటే కోకోపీట్ అసలు వాడకండి. నేను అబ్జర్వ్ చేసింది అదండి లాస్ట్ ఇయర్. కోకోపీట్ వాడకండి. మంచి సాయిల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆవు పేడ ఎరువు బాగా కలపండి, ఇసుక కలుపుకోండి, దాంతో పాటు మన కంపోస్ట్ కూడా కలుపుకోండి. ఈ సాయిల్ మిక్స్ రెడీ చేసుకుని మీరు పెట్టేసుకుంటే కొంచెం ఖాళీలో అట్లీస్ట్ 6 అంగుళాలకు ఒక మొక్కన పెట్టుకుంటే మట్టి కూడా పై వరకు పెట్టండి, లోతులో పెట్టి మొక్కను పెట్టకండి, ఎందుకంటే పైకి ఉండాలి. సో పైన వీలైతే ఏదైనా కవర్ లాంటిది కూడా మీరు కవర్ చేసేసి దాంట్లో చిన్న హోల్ లాంటిది పెట్టి మొక్క పెట్టుకుంటే కూడా చాలా బాగా గ్రోత్ అవుతుందండి. సో ఇది నెక్స్ట్ ఇయర్ కూడా మీరు
దీన్ని మొక్కల్ని మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇవే మొక్కలు మీకు క్యారీ ఆన్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ కూడా. నా దగ్గర కూడా కొన్ని పార్ట్స్ లో ఉన్నాయండి అట్లానే లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలు ఇంకా కూడా. సో అట్లా మీరు కూడా ఉంచుకోవచ్చు అనమాట. మంచి సన్లైట్ అయితే తగులుతూ ఉండాలి. లాస్ట్ టైం చాలా మంది ఇంకో తప్పు ఏం చేశారంటే అప్పట్లో మొక్కలు వచ్చినప్పుడు కొంచెం ఇవి రైన్స్ వల్ల కూడా కొంత డ్యామేజ్ అయినాయి. అంతేకాకుండా మొక్కల్ని నీడలో పెట్టారండి చాలా మంది. నీడలో అసలు పెట్టకూడదండి. ఇది ఫుల్ సన్లైట్ మొక్క అనమాట. సో ఫుల్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి దీనికి. సమ్మర్ లో ఒకటే మనం కొంచెం కేర్ఫుల్ గా పార్షియల్ షేడ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అదే మొక్క మనకు నెక్స్ట్ ఇయర్ కి మనకు బాగా ఉంటుంది, మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్ట్రాబెరీస్ అన్నవి. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లైవ్ ప్లాంట్స్ దేనికి కూడా గ్యారంటీ కానీ వారంటీస్ కానీ ఉండవండి నార్మల్ గా. సో మన ఆగాకర దుంపలకు కానీ తర్వాత మొక్కలకు కానీ ఏ మొక్కలకైనా సరే నార్మల్ గా లైవ్ ప్లాంట్స్ దేనికి కూడా గ్యారంటీలు వారంటీలు లాంటివి ఏమి ఉండవండి. అది మీకు అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇటువంటి మిస్ కాకూడదు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్ గా ఛానల్ కి. అలాగే మీ అందరినీ కూడా ఎగ్జిబిషన్ లో కలవడానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాను. 31వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సెప్టెంబర్. సో డైలీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు కంటిన్యూ ఉంటుంది ఎగ్జిబిషన్. అందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్ ని ఎంజాయ్ చేయండి. అట్లనే స్టాల్ లో నేను అందుబాటులోనే ఉంటాను. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా కూడా మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి.